ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో ఈరోజు మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం రక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः. భూమిని రక్షించిన వరాహస్వామి ప్రాదుర్భావం ఏ విధంగా జరిగింది? విష్ణుమూర్తి దశావతారాల్లో 3వ అవతారం వరాహమూర్తిగా చెప్తారు. అయితే ఈ వరాహావతారాన్ని ఆయన ఎందుకు ఎత్తాడు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అదేవిధంగా సామాన్యుల్లో చాలామందిలో ఒక భావన ఉంది, పందిని చూపించి ఈ రూపాన్ని కూడా విష్ణుమూర్తి ఎలా ఎత్తాడు అనేటువంటి ఏవగింపుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎందుకు ఆ అవతారాన్ని ఎత్తాడు, ఆయన స్వరూపం ఏమిటి అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకు అంటే భూమిని రక్షించటానికి ఆయన ఆ అవతారాన్ని ఎత్తాడు. భూమి లేకుండా మనం ఎవరం జీవించటం లేదు. భూమి ఆధారంగా ప్రతి ప్రాణి కూడా బ్రతుకుతోంది. అంటే మనమంతా భూమి మీద ఉన్నాం కాబట్టి మనకి ఆధారమైనటువంటిది, మనని మోసేటువంటి భూమిని ఆయన రక్షించాడు. కాబట్టి మనకి రక్షకుడు ఆయన. ఆ రక్షకుడి అవతారం ఏమిటి, ఆయన స్వరూపం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఈరోజు ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈరోజు వరాహ జయంతిగా చెప్తారు. అయితే దీని మీద చాలా రకాల వాదనలు ఉన్నాయి. చైత్రశుద్ధ త్రయోదశి రోజు వరాహ జయంతి అని కొంతమంది అంటే, మనకి పంచాంగాల్లో శ్రావణ శుద్ధ త్రయోదశి అనే విషయం కూడా కనపడుతోంది. వాదన ఏదైనప్పటికీ కూడా ఈరోజు మనం వరాహ జయంతిగా చెప్పుకుంటూ ఉన్నాం. వరాహ జయంతి రోజు వరాహ అవతారాన్ని విష్ణుమూర్తి ఎందుకు ఎత్తాడు, ఆయన స్వరూపం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అయితే పూర్వం హిరణ్యాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. రాక్షసులంతా ఏం చేస్తూ ఉండేవాళ్ళు, చేయకూడని అకృత్యాలన్నీ చేస్తూ దేవతల మీదకి యుద్ధానికి వెళుతూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఈ హిరణ్యాక్షుడు ఏం చేశాడు, ఆయనకు ఉండేటువంటి బల గర్వంతో భూమిని చుట్టి పాతాళానికి అణిచివేశాడు అనేటువంటి కథనాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనకి మత్స్యపురాణంలో ఈ వరాహమూర్తి యొక్క ప్రాదుర్భావం ఏ విధంగా ఉంది, ఆయన స్వరూపం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం కూడా మనకి ప్రత్యేకంగా కనిపిస్తోంది. అదేమిటంటే అనేక పర్వతాలతో విష్ణు తేజంతో పాతాళానికి కుంగిపోతున్నటువంటి ధరణీదేవిని విష్ణుమూర్తి రక్షించడానికి నిర్ణయించుకున్నట్ట. ఓ ధరణీదేవి, కళ్యాణి భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పేసి అభయమిచ్చట. ఆ తర్వాత ఆయన యోచించట, నేను ఏ రూపం ఎత్తి ఈ భూమిని రక్షించాలి అని. ఆ తర్వాత ఆయన వరాహ రూపాన్ని ఎత్తట. వరాహ రూపం అంటే మనము రోడ్ల మీద చూసేటువంటి పంది రూపం మాత్రం కాదు,
దయచేసి ఎవరు ఆ విధంగా భావించవద్దు. ఇక్కడ ఉండేటువంటి ఈ వరాహస్వామి స్వరూపం ఏమిటి అంటే అది ఎవరికి కూడా కన్నులకి గోచరం కానటువంటి రూపముట. ఎవరికి కనులకి ఆయన కనిపించడు. అయితే అది వాగ్రూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు. ఆయన స్వరూపం ఎలా ఉంది, ఆయన ఎంత ఎత్తు ఉన్నాడంటే 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి శరీరాన్ని దాల్చెట్ట. 1 యోజనం అంటేనే చాలా పెద్దగా మనం చెప్పుకుంటాం. అలాంటిది 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి రూపం. తర్వాత 200 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఎత్తు ఆయనకి ఉందిట. 4 వేదాలు ఆయన పాదాలుట. యజ్ఞం అనేటువంటిది ఆయనకి యజ్ఞవరాహస్వామి అనేటువంటి పేరు కూడా ఉంది. యజ్ఞ వేదిక ఆయన ముఖముట. యజ్ఞంలో నుంచి వచ్చేటువంటి మంటలు జ్వాలలు ఆయన నాలుకలుట. అహోరాత్రాలు అంటే పగలు రాత్రి ఆయనకి 2 కళ్ళుట. దర్భలు అక్కడ వాడేటువంటి దర్భలన్నీ ఆయన శరీరంలో ఉండేటువంటి రోమాలుట. ఇప్పుడు మనకి అర్థమవుతోంది కదా ఆయన రూపం అంటే ఏమిటి. విరాట్ స్వరూపం, పరబ్రహ్మస్వరూపం. అందుకని చెప్పేసి ఎవరు కూడా మనకి రోడ్డు మీద కనిపించే వాటిని భగవంతుడితో పోల్చుకోకూడదు. ఆయన రూపం ఎవరికి కనిపించినటువంటిది, మహత్తు కలిగినటువంటిది, వాక్స్వరూపమైనటువంటిది. అయితే ఆ స్వరూపాన్ని ఎత్తిన తర్వాత ఆయన తన కోరలతో ఆ భూమిని పైకెత్తేట. పాతాళానికి కుంగిపోతున్నటువంటి భూమిని పైకెత్తి యథాస్థానంలో దాన్ని పెట్టేట. అలా భూమిని రక్షించినటువంటి వాడు, భూమిని రక్షించటానికి అవతారం ఎత్తినటువంటి విష్ణుమూర్తి, వరాహమూర్తి. ఈరోజు తప్పనిసరిగా ఆయనను పూజించాలి. భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఆయనకి నమస్కరించాలి. ఈరోజు వరాహ జయంతి. ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. అదేమిటంటే భూమిని రక్షించినటువంటి వాడు వరాహమూర్తి. ఆ తర్వాత ధరణీ సమేతంగా నిలిచినటువంటి వాడు వరాహమూర్తి. ఆయన మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఆయన దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామి పక్కనే కనిపించేటువంటి వాడు ధరణి సహిత యజ్ఞవరాహమూర్తి మనకు అక్కడ కనిపిస్తాడు. అంటే ధరణి అంటే భూదేవి. అయితే ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే, ఒకటి మనందరం భూమి మీద నివసిస్తున్నందుకు, భూమిని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నందుకు ఈ భూదేవిని రక్షించినటువంటి వాడు కాబట్టి ఆ విష్ణుమూర్తిని, ఆ వరాహమూర్తిని ఈరోజు మనం స్మరించుకోవాలి, ధ్యానించుకోవాలి. అయితే చాలామందికి భూమి వలన అనేక సమస్యలు మనం చూస్తూ ఉంటాం. తమకి రావాల్సినటువంటి, ధర్మంగా రావాల్సినటువంటి భూమి ఎవరో ఆక్రమించి వేయటం, దాయాదుల వలన కానీ, మిత్రుల వలన కానీ, శత్రువుల వలన కానీ అనేక సమస్యల వలన భూ వివాదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వివాదాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయనకి పూజ చేయటం, అంతేకాదు భూమిని రక్షించాలి అనేటువంటి భావనతో అందరూ కూడా, అంటే ఎవరెవరికి సమస్యలు ఉన్నాయో వాళ్ళంతా కూడా శ్రీ వరాహ ధరణ్యుద్ధారణాయ నమః, ధరణ్యుద్ధారణాయ నమః అనేటువంటి నామాన్ని ఎవరు జపిస్తారో వాళ్ళకి వరాహమూర్తి అనుగ్రహం వలన తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఆ భూమి రక్షించబడుతుంది. వాళ్ళకి రావాల్సినటువంటి భూమి వాళ్ళ చెంతకి, అంటే వాళ్ళ అధీనంలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మనకందరికీ బ్రతకడానికి ఆధారమైనటువంటిది భూమి. మనకి పంటల్ని ఇచ్చేది, నీళ్లని ఇచ్చేది, మనకి జన్మనిచ్చేది, మనని నడిపించేది, మనం బ్రతికి ఉన్నంతకాలం మనని మోసేటువంటిది, మన తదనంతరం కూడా మనని తనలో ఇముడ్చుకునేటువంటి శక్తి కలిగినది, ఇముడ్చుకునేటువంటిది భూమి తల్లి. కాబట్టి భూమి మీద జీవించే ప్రతి జీవి కూడా, ఏ వర్గం వాళ్ళైనా సరే, భూమి తల్లికి నమస్కరించుకోవాలి. ఆ భూమిని కాపాడినటువంటి ఆ యజ్ఞ వరాహమూర్తి జయంతి ఈరోజు కాబట్టి ఈరోజు ఆయనని కూడా అందరూ స్మరించుకొని వాళ్ళ అనుగ్రహాన్ని పొందాలి. సఖ్యత లేని దంపతులు ఏ వ్రతాన్ని ఆచరించాలి? మనకి పురాణాల్లో ఒక విశేషం కనిపిస్తోంది. అదేమిటి అంటే చైత్ర శుద్ధ త్రయోదశి రోజు, అదేవిధంగా శ్రావణ శుద్ధ త్రయోదశి రోజు కూడా అనంగుడికి పూజ చెయ్యాలిట, దమనారోపణం చెయ్యాలిట, వ్రతం చెయ్యాలి, పూజ చెయ్యాలి. అనంగుడు అంటే ఎవరు? మన్మథుడు. రతీ మన్మథులకి పూజ చెయ్యాలిట. ఇది ఎక్కడా ఎప్పుడు వినలేదే అని ఆశ్చర్యపోకండి.
ఈ విషయం కూడా మనకి పురాణాల్లో కనిపిస్తోంది. ఏ దంపతుల మధ్యలో విముఖత ఉందో, సయోధ్య లేదో, వియోగం ఏర్పడిందో, ఒకరి పట్ల ఒకరికి ద్వేషం లేదా ఆకర్షణ లేకపోవటం, భర్త అంటే భార్యకి ఇష్టం లేకపోవడం, భార్య అంటే భర్తకి ఇష్టం లేకపోవడం, ఇద్దరికి ఎడముఖం పెడముఖంగా ఎవరు ఉంటూ ఉంటారో, ఎవరి మధ్యలో విభేదాలు ఉంటాయో అవన్నీ పోవడం కోసం, ఒకరి పట్ల ఒకరికి పరస్పర ప్రేమ అనురాగం పెరగడం కోసం, అన్యోన్య దాంపత్య జీవితం కోసం అని చెప్పేసి ఈ శ్రావణ శుద్ధ త్రయోదశి రోజు రతి మన్మథులకి పూజ చెయ్యాలి అనేటువంటి విషయం మనకి పురాణాల్లో కనిపిస్తోంది. అయితే ఏ విధంగా చెయ్యాలిట? ఆ రోజు లక్ష్మీనారాయణులకి మామూలుగా ఏం చేస్తాం, మనం ఏ పూజ చేసినా కూడా గణపతికి పూజ చేస్తాం, ఇలవేల్పుకి పూజ చేస్తాం, ఇష్టదైవానికి పూజ చేస్తాం. అయితే ఈరోజు ఏమిటంటే ప్రత్యేకంగా వాటినే కాకుండా లక్ష్మీనారాయణులని పూజ చేయాలి, అదేవిధంగా శివపార్వతుల్ని పూజించాలి, అదేవిధంగా ఇక్కడ రతి మన్మథులకి కూడా పూజ చేయాలి అనేటువంటి విశేషం కనిపిస్తోంది. రతి మన్మథులకి ఈరోజు ఎవరు పూజ చేస్తారో తప్పకుండా వాళ్ళ అనుగ్రహం వలన, ఆ రతి మన్మథుల అనుగ్రహం వలన దాంపత్యంలో వాళ్ళిద్దరికీ కూడా సఖ్యత ఏర్పడుతుంది అనేటువంటి విషయం కనిపిస్తోంది. అయితే ఏ విధంగా పూజ చేయాలి? ఎర్రని గంధం, ఎర్రని అక్షతలు, ఎర్రని పువ్వులతో ఎర్రని వస్త్రాలు సమర్పించి ఇక్కడ రతి మన్మథులకి పూజ చేయాలిట. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. రతి మన్మథులకి పూజ చేయమన్నారు కదా అని చెప్పేసి ప్రేమికులు కానీ లేదా ఏవైనా ఇతర సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ పూజ చేయటానికి వీల్లేదు. ఇక్కడ ధర్మబద్ధమైనటువంటిది కేవలం దంపతుల మధ్యలో మాత్రమే, సయోధ్య లేనప్పుడు మాత్రమే ఈ వ్రతాన్ని చేయాలి. ఎందుకంటే ఇక్కడ మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కాముణ్ణి దహింపజేసినటువంటి వాడు శివుడు. మనకందరికీ తెలుసు, కామదహనం అని చెప్పేసి మనం చైత్రమాసంలో చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ కాముడు అంటే మన్మథుడు ఎప్పుడైతే అధర్మంగా ఎవరికైనా ప్రేరణ చేసినప్పుడు దాన్ని దహించటానికి వెంటనే అక్కడ శివమహాదేవుడు ఉండనే ఉన్నాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎవరు కూడా అధర్మంగా ఈరోజు రతి మన్మథుల పూజ చేయమన్నారు కదా, మాకుండేటువంటి ప్రేమికులం మేము కాబట్టి మేము ఈ పూజ చేస్తామని చెప్పేసి, లేదా వివాహేతర సంబంధాల కోసం ఎవరైనా చేస్తే మాత్రం ఆ శివుడి మూడో కంటికి వాళ్ళు భస్మం కాక తప్పదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఏదైనా మనకి పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పారు అంటే ధర్మాన్ని పాలించటం కోసం మాత్రమే, ధర్మాన్ని ఉద్ధరించడం కోసం మాత్రమే చెప్తారు. ఎక్కడ ఆ ధర్మానికి అక్కడ మనకి ముందుకు సాగుతూ ఉంటుందో అక్కడ మాత్రం వాళ్ళు దెబ్బ తినాల్సి ఉంటుంది. అందుకని ఎవరైనా సరే దంపతులు మాత్రం ఈ పూజను ఈరోజు హాయిగా నిర్వర్తించవచ్చు. తద్వారా వాళ్ళ మధ్యలో సయోధ్యను, ప్రేమ అనురాగాల్ని పెంచుకోవచ్చు. కానీ ఎవరు కూడా దీన్ని అక్రమమైనటువంటి మార్గంలో, అధర్మమైనటువంటి పద్ధతిలో ఎవరైనా ఈ పూజ చేస్తే వాళ్ళకి ఉండేటువంటి కోరికలు తీరవచ్చేమో కానీ వెనువెంటనే అధర్మానికి ఒక పూజను చేసినందుకు గాను తప్పనిసరిగా శివుడి ఆగ్రహానికి వాళ్ళు పాత్రులు కావాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని ఈ పూజను చేయాలి. ఎక్కడైనా సరే ఏ పని చేసినా సరే దానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధి దాటి ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అప్పుడు దెబ్బ తినక తప్పదు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అందుకని కేవలం దంపతులు మాత్రమే, సయోధ్య లేనటువంటి వాళ్ళు మాత్రమే ఈ పూజను చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. నా పేరు సుమలత. నేను దుల్మిట నుండి మాట్లాడుతున్నాను. నేను ప్రతిరోజు గోపురం చూస్తుంటాను. చాలా సందేహాలు తీర్చినారు నాకు. ఇంకా ఏంటంటే నాకు ఒక సందేహం ఏంటంటే, ఇంట్లో కలశం పెట్టుకుంటారు, ఆ కలశంలో నీళ్లు పోస్తారా లేదంటే బియ్యం పోసి పెట్టుకుంటారా? మళ్ళీ కలశం అనేది శుక్రవారం రోజే పెట్టుకోవాలా లేదంటే వేరే ఏ రోజులలోనైనా పెట్టుకోవచ్చా? అమ్మ, కలశం అంటే అర్థం ఏమిటి? కలశం అంటేనే నీళ్లతో నిండి ఉండేది. అది కుండ కానీ, ఇత్తడిది అంటే మట్టితో చేసింది కానీ, లేదా ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ, బంగారుది కానీ, కంచుది కానీ, ఇలా రకరకాలుగా మనం ఒక చెంబుని, ఒక పాత్రని వాడుతూ ఉంటాం. దానిలో నీళ్లు పోసినప్పుడు అది కలశం అని చెప్తూ ఉంటాం. కలశంలోకి నీళ్లనే పోస్తాం కానీ బియ్యాన్ని మనము పొయ్యము. బియ్యాన్ని పోసి చేసేటువంటి ఆనవాయితీ
తెలియదు మనకి. మరొక విషయం ఏమిటంటే మీరు శుక్రవారమే పెట్టుకోవచ్చా లేదా ఎప్పుడైనా పెట్టుకోవచ్చా అనేటువంటి విషయాన్ని కూడా అడిగారు. ఏ రోజు మనం నిత్యం అభిషేకం చేసేవాళ్ళు నిత్యం కూడా కలశ పూజ చేస్తారు. కలశాన్ని పెట్టి నదుల్ని ఆవాహన చేసి ఆ నీటితో నిత్యం అభిషేకం చేస్తారు. లేదా ఏదైనా వ్రతాలు అంటే ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక దివసాల్లో మనం ఎప్పుడు వ్రతాన్ని చేస్తామో అప్పుడు కలశాన్ని పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనం అభిషేకం కోసం పెట్టేటువంటి కలశంలో అయితే ఆ నీటి మొత్తంతో అభిషేకం చేసేసరికి ఆ కలశంలో నీళ్లు అయిపోతాయి. దానికి ఉద్వాసం చెప్పాల్సినటువంటి పనేమీ లేదు. కాకపోతే ఏదైనా ఒక వ్రత సందర్భంగా, ఒక పూజా సందర్భంగా ఒక కలశ స్థాపన చేసి ఆ దేవుణ్ణి అక్కడికి ఆవాహన చేస్తే ఆ పూజ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ ఉద్వాసన చేయాలి. ఏదైనా ఒక వ్రతం చేయండి, మనం కలశాన్ని కదిలించే ముందు మాత్రం తప్పనిసరిగా పెరుగన్నం నైవేద్యం పెట్టాలి. పెరుగన్నాన్ని నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఆ కలశానికి ఉద్వాసన చేయాలి. ఉద్వాసన చేసిన తర్వాత దాని మీద ఉండేటువంటి టెంకాయని కొట్టి దాన్ని ఏ స్వీటో చేసుకొని తినచ్చు లేదా ముక్కలుగా తినవచ్చు. కానీ దానిలోని నీళ్ళని మాత్రం ఏదైనా ఒక పచ్చని చెట్లో, ముఖ్యంగా తులసి చెట్లో పోస్తే చాలా మంచిది. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. హ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ హ్రీంకార వేద్య కరుణించవయ్య. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా. నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు, మీ సందేశాలు, మీ సంశయాలు మా చిరునామాకి కానీ మా ఈమెయిల్ ఐడికి కానీ తెలియపరచండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.